డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో మరో 200 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు కాబోతున్నాయి. దీనిపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సింది. అయితే పంచాయతీ ఎన్నికలకు ముందే కొత్త జాబితా ప్రకటించి పాత వాటితో పాటే ఎన్నికలకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తోంది. కొత్త జీపీల్లో అత్యధికంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు లాంటి ఏజెన్సీస్ జిల్లాల్లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. కొత్త పంచాయతీల ఏర్పాటుకై ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల నుంచి పంచాయతీరాజ్ శాఖకు అంతకు ముందే వినతులు కూడా వెల్లువెత్తాయి. కొత్త జీపీలను ఎన్నికల ముందు హామీ ఇచ్చామని, ఎలాగైనా ఏర్పాటు చేసి తీరాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో అందరి నుంచి కూడా ప్రపోజల్స్ తీసుకున్న పంచాయతీరాజ్ శాఖ జనాభా, దూరం వంటి అంశాల ఆధారంగా సుమారు 200 కొత్త పంచాయతీల ఏర్పాట్లకు ముందుకొచ్చింది. ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్ ఆమోదం వచ్చాక కొత్త జీపీలకు ప్రభుత్వం గెజెట్ ను రిలీజ్ చేయబోతోంది. అయితే రాష్ట్రంలో త్వరలో పంచాయతీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాత జీపీలతో పాటు కొత్తగా ఏర్పాటవుతున్న మరో 200 జీపీలకు ఎన్నికలు ఒకేసారి నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త పంచాయతీల్లో వార్డులు, ఓటర్ల జాబితా కూడా సిద్ధం చేస్తున్నారు. తాజాగా 200 పంచాయతీలను ఏర్పాటు చేస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జీపీల సంఖ్య 13,191కు చేరుకుంటుంది. అధికారంలోకి వస్తే గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన అభ్యర్థులు మాట నిలబెట్టుకునేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టారు. ఎన్నికలకు ముందే పంచాయతీలను ఏర్పాటు చేస్తే పార్టీకి కూడా కలిసి వస్తుందని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్రం నుంచి ప్రత్యేక ఫండ్స్ రావడం వల్ల అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అయితే 350 జనాభా నిబంధన పలువురికి అడ్డంకిగా మారింది. తాము పెట్టిన ప్రపోజల్స్ లో ఏ ఒక్క గ్రామానికి కూడా తొలగించవద్దని, అవసరమైతే 350 కనీస జనాభా నిబంధనలను మార్చైనా అన్నిటికీ ఓకే చెప్పాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.